అనగనగా ఒక ఊరిలో రంగుస్వామి అనే ఒక పెద్ద పిసినారి ఉండేవాడు. అతని ఇంటి ముందు ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు చాలా విస్తారంగా పెరిగి మంచి నీడను ఇచ్చేది. కాని రంగుస్వామి ఎవరినీ ఆ చెట్టు నీడలో కూర్చోనిచ్చేవాడు కాదు. ఎవరైనా అలసిపోయి కాసేపు విశ్రాంతి తీసుకుందామని వస్తే వారిని కసురుకుని పంపించేసేవాడు. ఎందుకిక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు? దూరంగా వెళ్ళండి. ఇది నా ఇంటి ముందుంది. ఇక్కడ విశ్రాంతి తీసుకునే హక్కు మీకు లేదు. త్వరగా దూరంగా వెళ్ళండి. నాకు ఇబ్బంది కలిగించవద్దు. ఒకరోజు మధ్యాహ్నం రామయ్య అనే ఒక తెలివైన బాటసారి చాలా దూరం నడిచి అలసిపోయాడు. రంగుస్వామి ఇంటి ముందున్న చెట్టు నీడను చూసి కాసేపు అక్కడ కూర్చున్నాడు. అది చూసిన రంగుస్వామి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి, ఎవరు నువ్వు? నా చెట్టు నీడలో కూర్చోవడానికి నీకు ఎంత ధైర్యం? లే, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గొడవకు దిగాడు. రామయ్య చాలా అలసిపోయి ఉన్నాడు కాబట్టి శాంతంగా, అయ్యా, నేను చాలా అలసిపోయాను. కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు. కాని రంగుస్వామి వినలేదు. డబ్బులిస్తేనే నీడ అన్నాడు. రామయ్యకు ఒక ఉపాయం తట్టింది. సరే, ఈ చెట్టు నీడ మొత్తాన్ని నేను కొంటాను. ఎంత ధర చెబుతావు అని అడిగాడు. రంగుస్వామి తన చెవులను తానే నమ్మలేకపోయాడు. నీడను కొనడమా అని ఆశ్చర్యపోయాడు. కాని దురాశతో 100 బంగారు నాణేలు ఇస్తే ఈ నీడ నీదే అన్నాడు. రామయ్య వెంటనే తన సంచిలోంచి 100 బంగారు నాణేలు తీసి రంగుస్వామికి ఇచ్చాడు. రంగుస్వామి సంతోషంగా ఆ డబ్బు తీసుకుని ఒక పత్రం రాసిచ్చాడు. కొంత సమయం గడిచింది. సూర్యుడు పడమర వైపు తిరిగాడు. దాంతో చెట్టు నీడ కూడా కదిలి రంగుస్వామి ఇంటి అరుగు మీదకు వచ్చింది. రంగుస్వామి కోపంగా, ఏయ్, నా ఇంటి అరుగు మీద ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు. రామయ్య నవ్వుతూ, నేను నీడను కొన్నాను కదా. ఆ నీడ ఇప్పుడు నీ అరుగు మీద ఉంది. కాబట్టి నేను ఇక్కడ కూర్చోవచ్చు అన్నాడు. రంగుస్వామికి ఏం చేయాలో అర్థం కాలేదు. సాయంత్రం అయ్యేసరికి నీడ మరింత సాగి ఇంటి లోపలికి, హాల్లోకి వెళ్ళింది. రామయ్య కూడా నీడతో పాటే ఇంటి లోపలికి వెళ్ళి హాయిగా చాప వేసుకుని పడుకున్నాడు. రంగుస్వామికి తిక్క కుదిరింది. తన దురాశే తనకు శత్రువని తెలుసుకున్నాడు. అయ్యో, ఎంత పెద్ద తప్పు చేశాను. నా దురాశ వల్ల నా ఇల్లే పరుల పాలైంది అని బాధపడ్డాడు. ఆ రాత్రి అంతా రంగుస్వామి చెట్టు కింది పడుకున్నాడు. చివరికి రంగుస్వామి తన తప్పు తెలుసుకుని రామయ్య కాళ్ల మీద పడి క్షమాపణ అడిగాడు. తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేస్తానని బ్రతిమలాడాడు. రామయ్య దయగలవాడు కాబట్టి రంగుస్వామిని క్షమించి ఆ ఊరి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజునుంచి రంగుస్వామి తన పిసినారితనాన్ని వదిలిపెట్టి అందరితో మంచిగా ఉండటం నేర్చుకున్నాడు. నీతి, అతి తెలివి దురాశ ఆపదను తెస్తాయి.